బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నా పేరు అఖిల. నేను డిగ్రీ చదువుతున్నాను. నేను ధ్యానంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. నన్ను ధ్యానంలోకి తోలుకొచ్చిన వెంకటేష్, పావని, బాలరాజు గారులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నా ఇష్టంతో రాలేదు, వాళ్ళ ఫోర్స్ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. కానీ వచ్చిన తర్వాత తెలిసింది దీన్ని పట్టాలి కానీ విడవరాదు అని. ఇంకా 4 days ఇష్టం లేకపోయినా సరే అలాగే ధ్యానం చేసిన. ఇంటింటి ధ్యానం ఉండే. అప్పుడు 5వ రోజు ఒక ఆమె లేచి నాకు 2 దేవుళ్ళు కనపడ్డారు, వెంకటేశ్వరుడు, ఆంజనేయుడు అని చెప్పారు. ఇలా దేవుళ్ళు కూడా కనిపిస్తారా, వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారులే అని అనుకున్నాను. తర్వాత ఒకరోజు నేను అనుకున్నాను, నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం. అదే ధ్యానమే ఇంత నిజమైతే నాకు కూడా అయ్యప్ప స్వామి దర్శనం ఇవ్వాలా, ఈ ధ్యానాన్ని నేను ఎప్పుడు మరవను, ఇంకా చాలా మందికి చెప్తాను, నాకు ఇన్ని ఉపయోగాలు జరిగినాయి, అందరికీ జరుగుతాయని చెప్తాను అని అనుకున్నాను. అలా అనుకున్న ఒక 8 monthsకు నాకు అయ్యప్ప స్వామి మా ఊర్లో వెంకటేశ్వర పిరమిడ్ దగ్గర క్లాస్ చెప్తున్నట్టు దర్శనం ఇచ్చాడు. ఇంకా దీంతో ఈ పట్టు ఎప్పుడు విడవరాదు అనుకున్నా. ఇంకా నేను 1 monthకోసారి హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. ట్యాబ్లెట్ లేకపోతే నేను ఒక్కరోజు ఉండేదాన్ని కాదు. అలాంటిది 2 years అవుతుంది. ఒక్క హాస్పిటల్ దొక్కలే, ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. ధ్యానంతో ఇంత పవర్ ఉందని ఇప్పుడు అర్థమైంది నాకు. కాబట్టి అందరూ ధ్యానం చేయాలా, అందరూ ఆరోగ్యంగా ఉండాలా, ఎవరు గొడవ పడకుండా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలంటే ధ్యానమే మంచి మార్గం.